అల్లూరి సీతారామరాజు జిల్లా జి మాడుగుల మండలం జి మాడుగుల పంచాయతీ 2కు చెందిన సాడేక సచివాలయం పరిధిలో కుమ్మలం మామిడి అంగన్వాడీ టీచర్ మాధుల లక్ష్మి ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ సలుగు సతీష్ పడాల్, బీజేపీ మాజీ మండల అధ్యక్షులు ఎన్వైకేఎస్ ఏఎస్ఆర్ జిల్లా అడ్వైజర్ మెంబర్ జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. ఆశా వర్కర్స్, అంగన్వాడీ టీచర్, గ్రామస్తులకు, గిరిజన రైతులకు, సోదరులకు, చిన్నారులకు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి మాధుల పోతురాజు, బొగ్గర రామునాయుడు, కూడా కృష్ణబాబు, ఉల్లి బాలయ్య, సీధారి బాబురావు, సలుగు రమణమ్మ, బొంగరం సత్యవతి, మాధుల శ్రావణి, మాసాడి నాని, కొరబు రాము నాయుడు, గ్రామ పెద్దలు, చిన్నారులు, ఆశా వర్కర్స్, మహిళలు, యువతీ యువకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గ్రామ పెద్దలకు, ఇక్కడ విచ్చేసినటువంటి మహిళలకు, చిన్నారులకు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం దేశం మొత్తం గొప్ప పండగ రోజు. ఇంత స్వేచ్ఛగా, ఇంత ఆనందంగా, ఇంత సంతోషాలతో ఉన్నామంటే కారణం దీని వెనకాల చాలామంది మహానుభావులు త్యాగ ఫలితం ఉంది. నేటికి 79 సంవత్సరాలు పురస్కరించుకొని కొమ్ములమామిడి గ్రామంలో అంగన్వాడీ సెంటర్లో ఈరోజు జాతీయ పండగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ 79వ స్వతంత్రానికి ముందు 200 సంవత్సరాల్లో బ్రిటిష్ పరిపాలన ఉంది. బ్రిటిష్ పరిపాలన సమయంలో మనపై చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండేది. ఆ సమయంలో అల్లూరి సీతారామరాజు గారు మన ప్రాంతం నుంచి బ్రిటిష్ వారిపై దండయాత్ర చేసి ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులకు ఐక్యత చేసి ఒక కలిసికట్టుగా పోరాటం చేసి చాలా భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఆ రోజు అంత ఐక్యతతో బ్రిటిష్ వాళ్ళపై దండయాత్ర చేయడానికి ముఖ్యంగా ఐక్యత మనమందరం కూడా ఐక్యతగా ఉన్నామంటే కారణం ఆ రోజు అంత ఐక్యతతో మన గిరిజన ప్రాంతాలలో అందరినీ మమేకం చేసి శిక్షణ ఇస్తూ గామ్ గంతుల ధర కానీ, మల్లు ధర కానీ, పండుపాడలు కానీ ఇలాంటి మహానుభావులు కూడా ఈ స్వతంత్ర పోరాటానికి మన గిరిజన ప్రాంతం నుంచి చాలామంది ప్రముఖులు పాల్గొనడం జరిగింది. 79వ స్వతంత్ర వేడుకలు ఈరోజు భారతదేశం అంతటా ప్రతి కార్యాలయంలో, ప్రతి గ్రామాల్లో, ప్రతి ఇంటిలో కూడా భారత తిరంగా 13వ తారీఖు నుంచి 15 వరకు వేడుకలు జరుగుతుంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశంలో ఒక నంబర్ 1 స్థానంలో ఉన్నదంటే కారణం స్వతంత్రంగా మనం అందరం చదువుకోవడం, స్వతంత్రంగా మనం అందరం ఎదగటం, స్వతంత్రంగా మనం మాట్లాడటం, స్వతంత్రంగా మనం ఉండటంతో పాటు ఐక్యతగా ఉంటే ఇంకా చాలా సాధించే అవకాశాలు ఉన్నాయి. ఈ స్వతంత్ర పోరాటంలో సుభాష్ చంద్రబోస్ గారి పాత్ర కూడా కీలకం. సుభాష్ చంద్రబోస్ గారు ఒక సైన్యాన్ని తయారు చేస్తూ భారతదేశంలో ఒక ముఖ చిత్రాన్ని యువతకు మేల్కొల్పి వాళ్ళకి చక్కటి శిక్షణ ఇస్తూ బ్రిటిష్ వాళ్ళపై దండయాత్ర కూడా తను చాలా కృషి చేశారు. వాటితో పాటు చాలామంది మహానుభావులు ఉన్న చెప్పుకొస్తే మనకు సమయం కూడా చాలా తక్కువ ఉంది, ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ఈరోజు స్వతంత్ర వేడుకల్లో చిన్న తెలుసుకోవాలనే ఉద్దేశంతో కొంచెం మీకు చెప్పడం జరిగింది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ చెప్పడానికి మనకు సమయం లేదు. ఈరోజు పాల్గొన్న అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శుభాకాంక్షలు తెలుపుతూ Yeah.